హల్లెలూయా. ఇంకొంచెం దగ్గరగా దేవునికి స్తోత్రం. నేను 3 విషయాలు చెప్పి నేను సమయాన్ని ముగించేస్తానండి. ఈ సభల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో, ఈ సభలు ఎలా జరిగించాల్సి వచ్చిందో, ఉదయం దేవుని మందిర ప్రతిష్ఠిత కార్యక్రమం జరిగింది. అసలు ఆ మందిరం ఎందుకు కట్టాల్సి వచ్చింది, మరలా దాన్ని ఎందుకు ప్రతిష్ఠించాల్సి వచ్చింది అనే కారణాన్ని తెలియజేసి వారందరికీ వందనాలు చెప్పేసి నేను ముగించేస్తా. దేవునికి స్తోత్రం. కొంచెం లేట్ అయినా కానీ మనదే కాబట్టి మనందరం సర్దుకుందాం. హల్లెలూయా. మంచిది ప్రియులారా. వాస్తవానికి 2024 సంవత్సరం మీటింగ్లు అయిపోయిన తర్వాత నేను అనుకున్నాను, అసలు మీటింగ్లు అసలు పెట్టకూడదు అనుకున్నా. మీటింగ్లు అసలు ఏర్పాటు చేయకూడదు. ఎందుకు ఏర్పాటు చేయకూడదు అంటే నాకు చాలా వేదన, చాలా బాధ కలిగింది. మొదట మన గ్రామంలో ఉన్న వాళ్ళందరూ పెద్దలు కానీ తల్లులు చాలామంది, చిన్నపిల్లలు, యవనస్తులు అందరూ అయ్యా మీటింగ్లు ఎప్పుడు పెడతారు, మన మీటింగ్లు ఎప్పుడు అని అడుగుతారు. వాళ్ళు అడిగినప్పుడల్లా నాకు ఒక ఉత్సాహం, వీళ్ళు ఎంత ఆసక్తితో అడుగుతున్నారు, ఎంతగా ఆ మీటింగ్లు ఎప్పుడు పెడతావా అంటున్నారని చెప్పి ఉత్సాహంతో నేను మీటింగ్లు ఏర్పాటు చేస్తుంటే, మీటింగ్లు ఏర్పాటు చేసిన తర్వాత ఇక్కడ ఎవరు కనపడరు. దేవునికి స్తోత్రం. ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరి మీద నాకు కొంచెం బాధ కలిగింది. ఎందుకంటే సభలు ఏర్పాటు చేయాలంటే సామాన్యమైన విషయం కాదు. సంఘం లేదు, సంఘాలు ఉన్నవాళ్ళు, పెద్ద పెద్ద ధనం కలిగిన వాళ్ళు కూడా మీటింగ్లు ఏర్పాటు చేయడానికి భయపడతారు. చాలా ప్రయాసతో కూడింది. అయినప్పటికీ సంఘం లేకపోయినా ఒకళ్ళిద్దరు ప్రార్థనకు వచ్చినా కానీ మీటింగ్లు ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే, ముఖ్యంగా మన గ్రామ వాస్తవ్యులు వీళ్ళందరూ ఇంత ఆసక్తితో నన్ను ప్రోత్సహిస్తున్నారు. అయ్యా మీటింగ్లు పెట్టు, మన మీటింగ్లు ఎప్పుడు పెడతారని అడుగుతున్నారని ఆసక్తితో నేను పెడుతుంటే గ్రౌండ్లో కనపడరు. మా పాస్టర్ గారు కొంతమంది, నీకు అసలు మీటింగ్లు ఎందుకయ్యా, నీకు అవసరమా, ఎవడొస్తాడు నీ దగ్గరికి మీటింగ్లు పెడుతుంటే, మీటింగ్లు అంట ఎవడన్నా వస్తున్నాడా మీ ఊరోళ్ళు, అవసరమా నేను మాట అనిపించుకోవడానికి, మిమ్మల్ని మాట అనిపించడానికి అవసరమా నాకు ఇది అనిపించింది. రెండోది, కొంతమంది సేవకులు కూడా నన్ను పోయిన సంవత్సరం చాలా బాధ పెట్టారు. నిజంగా చెప్పాలంటే ఇక్కడ ఉన్న ప్రతి సేవకుడికి సొంత స్థలం ఉంది. వీళ్ళందరిలో అసలు లేని దరిద్రుడు ఎవడయ్యా అంటే వీళ్ళందరిలో నేనే. ఏమండి, నాకంటే తక్కువ వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? మహా అయితే ఆ గుడివాడ ఆయన ఉండుంటాడు, ఆయన అంతే, ఆయన అక్కడో. నాకంటే తక్కువ వాళ్ళు ఎవరు లేరు. నా దరిద్రం ఏందో, నేనెంత దరిద్రునో, ఎంత పేదవాడినో, నేనెంత లేనివాడినో నాకు తెలియజేశారు కొంతమంది సేవకులు. అసలు మందిరం లేదు, ఇల్లు లేదు, కొంత వాతావరణం బాగాలేదు. ఉండటానికి మేమైతే ఎక్కడికైనా వెళ్తాం, ఎలా అయినా ఉంటాం, సర్దుకుంటాం. ఏమండి, ఏది ఉన్నా లేకపోయినా ఎలాగైనా కానీ పసిపిల్లలు 2-3 నెలల పిల్లలను కూడా తీసుకెళ్ళి అమ్మగారిని మందిరాల్లో కింద పడుకోబెట్టిన సందర్భాలు ఉన్నాయి. స్టేజీలు గాలిపోతుంటే స్టేజీల మీద పడుకొని అక్కడ ఉండి పిల్లల్ని వేసుకొని ఉన్న సందర్భాలు ఉన్నాయి. నా స్థితి ఏంటో నాకు తెలియజేశారు. ఏమి లేని దరిద్రుడిని, నాకెందుకు అసలు ఈ మీటింగ్లు, ఈ బాధ, దేవుడు నాకు స్థలం ఇవ్వాలి, నాకు మందిరం కట్టించాలి, మందిరం కట్టి స్థలం కొని దేవుడు ఒక సంఘాన్ని ఇచ్చిన తర్వాత మీటింగ్లు పెడదాం అనుకున్నా. ఈ 2 కారణాల చేత నేను మీటింగ్లు పెట్టకూడదు అనుకున్నానండి. ఈ 2025 సంవత్సరం ప్రారంభించబడిన తర్వాత మా విశ్వాసి నాకు ఒక దర్శనం చెప్పింది మీటింగ్ల గురించి. నిజంగా ఆ తల్లి, మా బుజ్జమ్మ, అయ్యగారు మీటింగ్లు పెట్టేవంట, నాకు చెప్పలేదు, అందరూ ఎక్కడెక్కడ వాళ్ళు అందరూ వస్తున్నారు, కొత్త ఊర్ల నుంచి జనాలు వస్తున్నారు ఈ సంవత్సరం మీటింగ్లకి, అయ్యగారు ఏంది నాకు చెప్పకుండా మీటింగ్లు పెట్టాడు, అయితే అయిందిలే మన మీటింగ్లే కదా అని చెప్పేసి నేను ఇంటికి వెళ్ళి చర్చి దగ్గరికి వచ్చి వచ్చిన వాళ్ళందరికి పరిచయం చేసి, ఆ పరిచయం చేసిన తర్వాత వాళ్ళు భోజనం చేసిన తర్వాత మీరు అందరూ అటు వెళ్ళి ఆ కాలంలో చేతులు కట్టుకోండి అని చెబుతున్నానని దర్శనం చెప్పింది. మీరు రేపు పొద్దున అడగండి ఆమెను కావాలంటే. నిజంగా అదే జరిగింది. నేను మీటింగ్లు పెట్టిన సంగతే ఆమెకు తెలియదు, పెట్టిన తర్వాత చెప్పా. అసలు ఈ మీటింగ్ ఆ తర్వాత ఇంకా అమ్మగారు 1-2 దర్శనాలు చెప్పింది, నాకు కూడా దర్శనాలు వచ్చినాయి. ఆ మీటింగ్లు పెట్టమని దేవుడు చెబుతున్నాడు కానీ నేనేమనుకున్నా, బాధ పెట్టేసుకున్నాగా అయ్యగారుల మీద, మీ అందరి మీద నేను పెట్టను. దేవుడు నాది ఏమన్నాడు తెలుసా, వాళ్ళు వచ్చినా రాకపోయినా
వాళ్ళు విన్నా వినకపోయినా నువ్వు మాత్రం మీటింగ్లు పెట్టాలని నాతో మాట్లాడాడు. ఏమండి, వాక్యం ద్వారా ఆ మాట్లాడినప్పుడు సరే చేద్దాం అనుకున్నాను. ఆ తర్వాత అక్టోబర్ నెల 30వ తారీఖు మావయ్య వాళ్ళకి టిట్కో హౌస్ వస్తే అది గృహప్రవేశం చేసాం అక్కడ గుడివాళ్ళలో. అక్కడికి వెళ్ళి ఒక వారం రోజులు అక్కడే ఉండాల్సి వచ్చింది. అక్కడి నుంచి వచ్చిన తర్వాత చర్చిలో కానుక పెట్టి చిన్నది ఒకటి ఉంది. ఏమండి, దాంట్లో ఒక 1000 రూపాయల డబ్బులు ఉన్నాయి. నేను దాంట్లో డబ్బులు ఉంచను. ఆ 1000 రూపాయలు నేను ఎందుకు ఉంచానంటే, నాకున్న ఒక అలవాటు ఏంటంటే, ఎవరైనా ఏదన్నా కానుక పూర్వకంగా ఇచ్చి పాస్టర్ గారు నువ్వు ఈ పని చేయని నాకు ఇస్తే, నేను 99% వాళ్ళు ఇచ్చిన దానికి అవసరమైతే నా దగ్గర ఉన్న డబ్బులు కూడా కలిపి దాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తాను, కానీ నా సొంతానికి నేను వాడుకోను. నాకు ఇంట్లో ఉన్నా లేకపోయినా ఎలాంటి పరిస్థితి ఉన్నా కానీ ఆ డబ్బులు అట్లా కుళ్ళిపోవటమే, ఆ పనికి వాడకపోతే నేను అసలు తీను. మొన్న సింగనగర్ అదేందయ్యా వరదలు వచ్చినాయి చూసారా, ఆ వాళ్ళకి మా మందిరంలోకి ఇంట్లోకి నీళ్ళు వచ్చేసినాయి. చాలా నీళ్ళు ఎక్కడ దాకా వచ్చినాయంటే, అసలు ఎప్పుడు వర్షం పడినా దేవమని అంటే, అయ్యా మా ఇంట్లోకి రా మా గది ఖాళీగా ఉండిద్ది, పొడుగయ్యా వర్షంలో పిల్లలు ఉన్నారంటే నేను అసలు వెళ్ళను. ప్రభువా, నేను ఈ నీళ్ళల్లో ఉండటం నీకు ఇష్టమైతే ఇక్కడే ఉంటా, ఎక్కడికి వెళ్ళను. నా స్థితి నువ్వు ఎప్పుడు మారుతావో అప్పుడు దాకా నేను ఇంటే ఉంటాను, కానీ నేను ఎవరింటికి వెళ్ళనని చెప్పేసి నేను అలాగే మొండిగా 2 మంచాలు వేసుకొని, ఒక మంచం మీద ఏమో మా మామయ్య మా అత్తగారు, ఒక మంచం మీద నేను పాస్టమ్ గారు, అటు ఒక ఇద్దరు లేకపోతే ఇటు ఒక ఇద్దరు ఎవరో ఒకళ్ళు పిల్లల్ని మేము వేసుకొని మంచాల మీద కూర్చొని మంచాల మీద తిని అందులోనే పడుకొని అట్లాగే ఉన్నాం. కానీ మేము అసలు ఎవరింటికి పాపం ఎంతమంది రామన్నా కానీ మా అయ్యగారు సురేష్ అయ్య గారు కూడా ఫోన్ చేస్తాడు, అయ్యా ఏమైనా ఇబ్బంది ఉంటే రాయా, వర్షాలు తగ్గినాక వెళ్ళొచ్చు అని చెప్పేసి నా సహోదరులు నన్ను పరామర్శిస్తూ ఉంటారు. అయినా కానీ నేను వెళ్ళను. ఇప్పుడు రమ్మంటారు, తర్వాత మళ్ళీ అదే బాధ కలిగితే వెళ్ళాలనిపించింది నాకు. సరే నేను కఠినం చేసుకుని వెళ్ళకపోయినా నా భార్య రమ్మనిద్దాము, పిల్లలు అడుగుతారేమో, నాన్న అప్పుడు వెళ్ళాక పదండి వెళ్దాం అని అడుగుతారేమో. నేను అది వాళ్ళకి అలవాటు చేయకూడదు అనుకున్నా. అట్లాగే ఉన్నా. ముసలామ ఆ బాధ చూసి 1000 రూపాయలు తీసుకొచ్చి నా చేతిలో పెట్టి, పాస్టర్ గారు ఇంకొంత ఏమైనా వేసుకొని మందిరంలో మెరగదోలిచ్చాయా. ఆ రోజు శనివారం అనుకుంటా, భయంకరమైన వర్షం పడింది. శనివారం ఉదయం అంతా 5 గంటల వరకు వర్షం పడితే ఆ వర్షం ఆగిపోయింది. 5 గంటల తర్వాత క్రమక్రమంగా నీళ్ళని ఇనిగిపోయినాయి. తెల్లారి ఆదివారం ఆరాధనకు వచ్చి మా అమ్మ నా చేతిలో 1000 రూపాయలు పెట్టి మెరకదోలిచ్చుకోమంటే, ఆ డబ్బులు అయితే మెరకదోలిద్దాం, లేకపోతే చర్చిలో 2 బాక్సులు ఉన్నాయి, దానికి 2 కవర్లు కొందాం అనుకున్నా. ఏదైనా దేవుడి పనికే వాడదామని డిసైడ్ అయ్యి ఆ కానుక డబ్బులు అందులో పెట్టా. మాకు ఇంట్లో ఒక వికలాంగుడు ఉన్నాడు, నెల ఆయనకి పింఛన్ వచ్చింది. ఏమండి, ఆ గృహప్రవేశానికి వెళ్ళి 1వ తారీఖు వచ్చి డబ్బులు తీసుకున్నాం. ఆయనకు వచ్చిన పింఛన్లో దశమ భాగం ఆ వికలాంగుడు దాంట్లోనే వేసాడు. ఆ డబ్బులు, ఆ ముసలం ఇచ్చిన డబ్బులు, ఇంకొంత చిల్లర దాంట్లో ఉంటే చక్కగా స్క్రూ డ్రైవర్ చర్చిలోదే, కటింగ్ బ్లేర్ పనికి మాలింది ఒకటి ఉంది, అసలు పనికిరాదు అది దేనికి, ఆ కటింగ్ బ్లేర్ చర్చిలోదే. ఆ కటింగ్ బ్లేర్ వాడి, ఆ స్క్రూ డ్రైవర్ వాడి చక్కగా కానుక పెట్టి పగలగొట్టి దాంట్లో డబ్బులు తీసుకొని మళ్ళీ భద్రంగా స్క్రూ డ్రైవర్ కటింగ్ బ్లేర్ ఆ మహానుభావుడు ఎవరో కానీ దేవుడికి స్తోత్రం కలుగును కాక, హల్లెలూయా. ఆయన కుటుంబాన్ని దేవుడు దీవించును కాక. ఆ రోజు ఆయన ఎవరో కానీ ఆ మహానుభావుడు ఆ పని చేయకపోతే ఈరోజు ఆ మందిరాన్ని కట్టేవాడిని కాదండి. నాకు ఆ విషయం తెలిసిన అమ్మటే నేను ఒకటే మాట చెప్పా, అది ఎవరు చేశారో దేవుడికి తెలుసు, మనం దూషించొద్దు, మనం శపించొద్దు, అలాగని ఆ కుటుంబానికి వారికి ఏ కీడు జరగాలని మనం కోరుకోవద్దు అని చెప్పి చక్కగా ఇది తెచ్చేవాడిని. ఆ వస్తువులు కూడా ఉన్నాయి, కనపల్లా. ఆ సందా పెట్టాను, ఆ కటింగ్ బ్లేర్స్ కూడా ఎవరు, దేవునికి స్తోత్రం. ఏమండి, ఆ తర్వాత డిసైడ్ అయిపోయా, ఇలా చేద్దామమ్మా, ఇంటి రోడ్డు ఎమ్మటి ఉన్న 4 రేకులు తీసి ఒక్క దర్వాజా పెడదాం, అంతవరకు గోడ కట్టేసి తలుపులు పెట్టుకుందాం, ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు తాళాలు వేసుకోవడం ఉంటుందని. ఏదో రోడ్డు మీద చేలోకి వెళ్తా కొంతమంది పెద్దలు వెళ్తుంటాయా, ఇలా జరిగింది నాయన, మరి ఏం చేద్దాం, నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాను, ఆ ఎదర వరకు గోడ కట్టి గుమ్మం పెట్టేసుకొని తలుపులు పెడదామని ఆలోచన చేస్తున్నానయ్యా అని ఒకళ్ళిద్దరికి చెప్తే, వాళ్ళు సర్లేయా, మరి ఆ దౌర్భాగ్య పని చేసిన దౌర్భాగ్యుడు ఎవరో కానీ నువ్వు ఆ పని చేసుకో అని అన్నారు.
పాస్టర్ గారి దగ్గర దాచుకున్న డబ్బులు 15,000 రూపాయలు ఉన్నాయండి. నాకు కూడా తెలియదు. దేవునికి స్తోత్రం. నేను ఆ మాట చెప్పగానే ఆ డబ్బులన్నీ నాకు ఇచ్చింది. 15,000 రూపాయలతో ప్రారంభించబడిన పని 15,000 రూపాయలతో ప్రారంభించబడిన పని నేను మే నెలలో లెక్క పెట్టా. రాసుకోవడం నాకు అలవాటు. ఖర్చులు మందిని కడుతున్నాను, ఇల్లు కడుతున్నాను, కొంచెం వెనకమాల ఒక వంటగది కట్టాను, మళ్ళీ కొంచెం పునాది కట్టి 2 బాత్రూములు సిద్ధపడదామని ట్రై చేసి దానికోసం ప్రయత్నం చేశాను. ఇంకా వెనకమాల ఫౌండేషన్ అయిపోయిన తర్వాత మెరకబోయిలా, బాత్రూములు కట్టలా, చర్చిలో ఫ్లోరింగ్ చేయలా, ఇంకా పెయింట్ పని కూడా కొంత అవకపోయేసరికి నేనేం చేశానంటే లెక్క కౌంట్ చేసుకుంటే 1,60,000 రూపాయలు అయిందండి. నాకు భయం వేసింది. 1,60,000 రూపాయలు అయినాయి. తర్వాత చర్చిలో టైల్స్ చేశారు, ఇంట్లో ఫ్లోరింగ్ చేశారు, వంటగదిలో ప్లాస్టింగ్ చేసి ఫ్లోరింగ్ చేశారు, బాత్రూములు రెడీ చేసాం, మెరకబోసాం, పెయింట్ వేసాం. మళ్ళీ మేము ఉన్న చిన్న గదికి మరి ఇప్పుడు అంత లగ్జరీ సేవ లగ్జరీ అయిపోయింది. అంతా పెద్ద పెద్ద అయ్యగారులు వస్తారు, కొంచెం ఏదన్నా దేవుడు ఇస్తే ఒక చిన్న ఏసీ పెట్టేద్దామని దానికి కూడా సీలింగ్ కూడా పెట్టించా. ఆ 1,60,000కి ఇప్పుడు చెప్పిన పనులన్నీ లెక్క వేసుకోండి ఎంత అయిద్దో. ఒక్క మేస్త్రికి ₹1 నేను కూలి ఇవ్వాల. ఈ మాట నేను ఏసి ఆవిడని చెబుతాడు అనుకున్నాను, కానీ ఎవరు చెప్పినా నేను వినలేదు. ఈ నెల జరగల. నేను ₹1 ఒక మేస్త్రికి కూలిపూర్వకంగా ₹1 కూడా ఇవ్వాల. ఏదో వచ్చే పని చేసిన వాళ్ళకి నా దగ్గర ఉంటే ఒక 150 ఛార్జీకి ఇచ్చి పంపించాను, కానీ అంత పని అయింది. మీరు వెళ్ళి చూడండి, రేపు పొద్దున్న రండి, అవసరం అయితే చర్చి చూడండి, ఇల్లు చూడండి, ఎలా తయారు చేసామో చూడండి. ఏమండి, సేవకులు పరిచయం చేశారు. ఫస్ట్ 2 వర్తమానాలు చెప్పారుగా, వాళ్ళిద్దరూ, ఒక ఆయన టాపీ మేస్త్రి, ఒక ఆయన అసిస్టెంట్ ఇంజనీరు, నేనేమో ఇంజనీరు. దేవునికి స్తోత్రం. నేను ఇంజనీర్ అండి. ఫస్ట్ ప్రసంగం చేసినానేమో అసిస్టెంట్ ఇంజనీరు, రెండో ప్రసంగం చేసినానేమో మేస్త్రి గారు. దేవునికి స్తోత్రం. ఇంకా మా సహోదరులు ఈపూరయ్య గారు కానీ, కంఠరాజు గుండూరయ్య గారు కానీ, సురేష్ అయ్య గారు కానీ, ఇంకా మాకందరికీ పెద్ద ఇంజనీర్ ఒక ఆయన ఉన్నాడు. ఏమండి, అనవరపుడి పాస్టర్ గారు. దేవునికి స్తోత్రం. ఆయనకి ఇంజనీర్ అయితే నాకు ఆయన ఇంజనీరు. ఏమండి, అందరూ సేవకులే పని చేశారు. ₹1 నేను ఎవరికి కూలి ఇవ్వాలా. అసలు ఎవరికి కూలి ఇవ్వకుండానే 2 లక్షలు దాటిపోయింది ఆ పని చేయడానికి. ఏమండి, అనుకోకుండా కట్టేసాము. ఇంతమందిని కట్టాము, ఇల్లు కట్టాము, ఇంత పని చేసాము, డబ్బులు లేవు. అసలు ఏదన్నా చేయాలంటే భయం వేస్తుంది. ఎలా ప్రభా మీటింగ్లు ఎట్ట పెట్టాలి, అందరూ అడుగుతున్నారు మీటింగ్లు పెట్టమని నేను ఆలోచన చేస్తుంటే అసలు ఆ ఇల్లు పని వల్ల కనీసం మే నెల 5-6 తారీఖుల్లో అనుకుంటా హైదరాబాద్ నుండి ఒక ముసలామ ₹4,000 కానుక పంపించిందండి. దేవునికి స్తోత్రం. మీటింగ్లు నేను అనుకోవాలా, డేట్ పెట్టాల. ఆ తల్లి ₹4,000 కానుక పంపిస్తే ఇక్కడ వాళ్ళ అక్కగారు ఎవరో ఉన్నారు, ఆమెకి ఇచ్చి దావీదు పాస్టర్ గారు మీటింగ్లు పెట్టుకుంటే ఈ డబ్బులు మీటింగ్లకు వాడుకోమని చెప్పాక అని అందంట. ఆమె అన్న తర్వాత నన్ను పిలిచి నాకు ఆ డబ్బులు ఇస్తానికి ఆమె నన్ను పిలిస్తే నేను అన్నాను, నేను చాలా పని చేస్తున్నానమ్మా, నా దగ్గర డబ్బులు ఉంటే మళ్ళీ నేను దానికి వాడేస్తా. నాకు అలా ఎవరన్నా దేనికి ఇస్తే బయట వేరే వాటికి వాడతాం, నాకు అలవాటు లేదు, నేను వాడను. ఆ డబ్బులు నీ దగ్గరే ఉంచు, మీటింగ్లు పెట్టినప్పుడు వస్తా. నాకు పాంప్లెట్లు చేపించడానికి డబ్బులు కావాలి, ఫ్లెక్సీ చేపించడానికి డబ్బులు కావాలి, కాబట్టి ఆ డబ్బులు వాటికి వాడి ఆ డబ్బులతో ప్రారంభిద్దాం మీటింగ్లు పెడితే అని చెప్పానండి. ₹4,000 ఒక తల్లి పంపించిన కానుకతో ప్రారంభించబడిన సభ ఇది. ఎంత అయినాయి పాంప్లెట్లు బిల్లు దీంట్లో ఉంది, 1,800 ఎంత అయింది. ఈ ఫ్లెక్సీకి ఒక 2,000 దాకా అయింది. మేము వెళ్ళి చేపెత్తానికి తీసుకురావడానికి ఎంత అవుతుంది, ఎంత అయింది? 18, 2 ఎంత అండి? లెక్కలు రావా? 3,800, 200 మా ఛార్జీలు. ఏమండి, ఆ 4,000తో ప్రారంభించబడిన సభలకి. అయితే ఈ సభలు పెట్టడానికి కారణం ఏంటంటే, మే నెలలో మేము మీటింగ్కి వెళ్ళాం. దేవుడి దర్శనాలు ఉన్నాయి. మొదట మీటింగ్కి వెళ్తే అక్కడ ఒక దైవజనుడి ద్వారా నాతో మాట్లాడాడు దేవుడు. పాంప్లెట్ మీద ఉన్న వాక్యం చదవండి. అది నేను చెప్పాలనుకున్నా, అసలు ఆ పేపర్ లీక్ చేసింది ఆయనకు ఒక్కడికే, ఆయనే చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఏమండి,
చదవండి, ఆ మాట చదవండి. పాంప్లెట్లు ఉన్నాయి, అసలు పారేశారా? ఏమండి తొందరగా సమయం. మళ్ళీ అయ్యగారు ఉన్నాడు, పెద్ద అయ్యగారు. నిజముగా తన కార్యములు తన ఆశ్చర్య కార్యములను చేయుటకు యెహోవా లేచును గిబియోను లోయలో ఆయన రేగినట్లు రేగును. ఇదండి ఆ పాస్టర్ గారు నేను మీటింగ్కి వెళ్తే చెప్పిన అంశం. ఎలాగా? గిబియోను లోయలో ఆయన రేగినట్టు రేగుతాడు. ఏం చేయటానికి ఆయన రేగుతాడు? ఆ నిజముగా ఆయన కార్యం చేయటానికి, తన ఆశ్చర్య కార్యం చేయటానికి ఆయన రేగుతాడంట. ఆ మాట ఆయన ముఖ్య అంశంగా తీసుకొని ప్రసంగం చేస్తా. కొంతమంది పాస్టర్ గారు ఉంటారు, మీటింగ్లు పెడతారు, భయపడతారు, ఆలోచిస్తారు. 1,00,000 రూపాయలు అవుతుంది, 2 లక్షలు అవుతుంది, 5 లక్షలు అవుతుంది, 10 లక్షలు అవుతుంది. అసలు ఎంత అయితే నీకెందుకు, నువ్వు పెట్టు. ఆ కార్యం చేసేది దేవుడు, నువ్వు ఖర్చు పెట్టేది దేవుడు. కానీ ఆ ప్రసంగికుడు అయ్యగారు చెబితే నాకు ఆ రోజు నేను అక్కడ అట్లాగే కూర్చున్నా. వాక్యం అయిపోయిన తర్వాత అక్కడ కూర్చొని ఏడిసా. ప్రభువా, నేను నిజంగా దౌర్భాగ్యుని, ఎంత ఖర్చు అయినా సరే నేను సభలో ప్రారంభిస్తానయ్యా అని ప్రార్థన చేసుకొని అక్కడ ఆయన క్షమాపణ అడిగి నేను ఇంటికి వచ్చి, మళ్ళీ మన పెళ్ళిళ్ళు జరిగినాయి. 5వ తారీఖు పెళ్ళి, 9, 10 ఒకట, అంతేనా? 9, 10, 8, 9వ పెళ్ళి, తర్వాత 11, 12వ పెళ్ళి. 3 వారాలు సరిపోయినాయి. జూన్ నెల అంటేనే అసలు నందేలుగు మీటింగ్లు అంటేనే ఆ నందేలుగా ఆయన వానాకాలంలో పెడతారంటారు మా అయ్యగారులు కొంతమంది. పెడతానికి ఇక్కడ ఏంటంటే మనందరూ మన గ్రామంలో అన్ని కార్యక్రమాలు చూసుకొని పెట్టుకోవాలి కాబట్టి నేనేమో వెనక్కి వెళ్ళిపోతున్నా, ముందుకు వచ్చేసేస్తున్నా వర్షాకాలంలోకి. ఏది ఏమైనా నిజముగా తన కార్యం చేయటానికి, తన ఆశ్చర్య కార్యం చేయటానికి మన ఎడల ఆయన రేగుతాడు. నువ్వు రేగాలి, నువ్వు నా పక్షంగా రేగాలి. ప్రభువా, నేను ఇదిగో ఈ కార్యం నీ నామంలో నేను ప్రారంభిస్తున్నా, నువ్వే పూర్తి చేయాలి. ఒకవేళ వర్షం పడినా సరే మొత్తం ఎక్కడ పడ్డా కానీ జాషువా నగర్లో పడకూడదు. నా ప్రార్థన ఇదే. మళ్ళీ ఎండలో, భయంకరమైన ఎండలో 12వ తారీఖు దాకా, 10 దాకా ఎండ ఉండకూడదు, వర్షం పడకూడదు, చల్లగా హాయిగా ఉండాలి. ఏది జరిగినా నీ చిత్తం, నువ్వు నా పక్షంగా ఉండి నువ్వు రేగుతావని నేను ఈ కార్యక్రమం ప్రారంభించానయ్యా అని నా ప్రార్థన ఇదే. ఆదివారం వర్షం వచ్చింది, ఒకళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయటానికి వెళ్ళి ఆ తల్లి అందయ్యా, మరి వర్షం వాతావరణం బాగాలేదు, ఆలోచించాయా అంది. దేవునికి స్తోత్రం కలిగిన కాక. మన బాప్టిస్ట్ చర్చి మీటింగ్లు జరిగినప్పుడు లాస్ట్ రోజు వర్షం పడింది. నేను చాలా బాధపడ్డా. ఏంది ప్రభువా, ఈ దాసుడు మా కోసం ఇంత ప్రయాసపడి పెద్ద పెద్ద దైవజనులు పిలిచి ప్రార్థన పెడుతున్నాడు, ఈ వర్షం ఆటంకం. నేను ఆ రోజు పాంప్లెట్లు చేయించుకొని, మీటింగ్ పాంప్లెట్లు వడ్లపూడిలో 30 గంటల నుంచి ఉన్నా. ఇక్కడికి ఫోన్ చేస్తానే ఉన్నా, వర్షం ఎట్టుంది, వర్షం లేదు 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 అని అన్నారు. నేను మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి భయంకరమైన వర్షం పడిపోయింది. ఇంటికి వచ్చా, ఎక్కడెక్కడోళ్ళు అయ్యా వెళ్ళి భోజనం చేసి రాపో చర్చిల్లో కానీ చెబుతున్నారు, కానీ ప్రార్థన ఆగిపోయిందా లేకపోతే ఏంటి అనేది అర్థం కాల. ఇంటికి వచ్చి తడుచుకుంటూ వచ్చా. వెంటనే స్నానం చేసి బట్టలు మార్చుకున్నా. మైకిన పడుతుంది, ఓ తల్లి ప్రార్థన చేస్తుంది, అమ్మ మీటింగ్ ఆగలేదమ్మా, జరుగుతుంది, నేను వెళ్తారని వెళ్ళా. నెహెమ్యా గారు చెప్పాడు, వర్షం పడిందని మనకి అవమానం అని అనుకోవద్దు, వర్షం పడినా దేవుని పని జరుగుతుందని మీరు ఏమండి లేరా? మీరు అందరూ ఆ రోజు అన్నాడా లేదా? జడసనయ్య గారికి ఫోన్ చేసి ఆదివారం సాయంత్రం, అయ్యగారు వర్షం పడితే మందిరంలో ప్రార్థన పెట్టుకుంటాం, మీటింగ్లు ఆపనం, నాకు చర్చి కావాలి, అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళాల్సి వచ్చినా చర్చిలోకి వెళ్తాం, బాగా కొమ్మ వర్షం పడి గ్రౌండ్ అంతా బురద అయిపోయినా సరే మన బాప్టిస్ట్ చర్చిలో స్టేజ్ ఉంది, జడసన్ గారి చర్చిలో స్టేజ్ ఉంది, అయ్యాండి ఉందా, ఆ స్టేజ్లో పెట్టుకొని ఆ బండ్ల మీద కూర్చుంటారయ్యా అని అంటే, నీ ఇష్టం నాయన, నీకు ఎలా కావాలంటే అలా వాడుకో అన్నాడు అయ్యగారు. దేవునికి స్తోత్రం. కానీ మీటింగ్లు ఆపాలని నేను ఆలోచించాలి. ఆ రాత్రి చాలా దిగులుతో వేదంతో పడుకుంటే అసలు నాకు నిద్ర భయంకరమైన అలసట. పోయిన వారం అంతా అసలు నిద్రపోలేదండి నేను సరిగ్గా. అలాగని నిద్రపోయకుండా ఉండలా.
ఈ నిద్రపోయి ఖాళీగా ఉండాలి, నిద్రపోకుండా 4 దాకా పని. ఒకరోజు 4:30 దాకా పని చేసాం, ఒకరోజు 3 దాకా పని చేసాం, ఒకరోజు 2 అయింది, ఒకరోజు 2:30 అయింది. ప్రతిరోజు అర్ధరాత్రి 2 దాటుతుంది కానీ లోపు పని అవ్వట్లా. వచ్చిన అయ్యగారులు కూడా అలాగే పని చేస్తున్నారు, ఏది పెడితే అది తింటున్నారు. పాపం వాళ్ళు అలాగే పని చేస్తున్నారు. ఏమండి, అలాగే పోయిన వారం అంతా అలాగే అలా 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 చేయబట్టి ఆ పని అయింది. చర్చిలో టైల్స్ వేయడానికి కూడా మా ఫ్రెండ్ ఒకటి డబ్బులు ఇచ్చాడు. అరే వచ్చి ఫ్లోరింగ్ లాగానే ఆయన తీసుకొచ్చి ఆడి ఇంటికి వెళ్ళి డబ్బులు తెచ్చి అప్పటికప్పుడు ఆడి డబ్బులతో టైల్స్ కొని ఆ టైల్స్ వేసాడు దాంట్లో. అంటే ఆ స్థలం ఎవరిది? నందేలు వాళ్ళు ఎంతమంది ఉన్నారు చేయొద్దండి. ఆ స్థలం ఎవరిదండి? ఒక మైక్ పంపించండమ్మా. ఎవరిది ఆ స్థలం? నాది కూడా కాదు, నాది కూడా కాదు, ఎవరిది కాదు అది. మన పూర్వీకులు అప్పట్లో ఇందిరాగాంధీ మా తల్లి తల ఒక 5 సెంటు ఇస్తే ఆ రోజు ప్లాట్లు వేసిన సిద్ధాంతి ఎన్ని ప్లాట్లు కొలిసి ఆ ఊరికి దక్షిణాన ఉన్న ఆ తోక మొక్క పిశాచి భాగం కింద అది తీసేసి పక్కన పడేసిన భూమి అది. అది నాది అనే హక్కు నాకు కూడా లేదు. నేను అన్నను. నా దేవుని పిలుపు, నా దేవుడు నాతో ఉన్నంతకాలం మీ అందరి ప్రేమ నన్ను ఎవరో ఏమి చేయలేరు. దేవునికి స్తోత్రం. దేవుని దయ కావాలి, మనుషుల దయ కూడా. మీ అందరి దయ, నన్ను పిలిచిన నా దేవుని ప్రేమ నా పక్షాన ఉన్నంతకాలం నన్ను ఎవరు ఏమీ చేయలేరు. ఒకవేళ ఖాళీ చేయమన్నా వదిలేసి వెళ్ళిపోతా. జాసోనగర్ బస్ స్టాండ్లో కూర్చుంటా, చెట్టు కింద కూర్చొని సేవ చేస్తా. రెడీ, దేనికైనా రెడీ. మా అమ్మ బాబు నాకు ఇచ్చిన డబ్బు కాదు ఆ మందిరం చేయడానికి కానీ ఆ పనులు చేయడానికి కానీ, లేకపోతే మా అత్తమామలు ఏమి ఉండేవాళ్ళు కాదు. వాళ్ళు వాడుకొని నాకు వాళ్ళు ఏమి అంటాకి. ఆయన ఏమన్నా ఇచ్చాడేమో అడగండి. ఉన్నాడా ఎడా ప్రసాద్ గారు? ఉన్నాడా? అడగండి. పని చేశాడు, వికలాంగుడిగా పనులు ఉండవు సరిగ్గా. కానీ ఎట్టగొట్ట చేయి బాగపోయినా చేయలేకపోయినా గొడ్డి చాకరీ చేస్తాడు చేసినంతవరకు. డబ్బుగా ఆయన నాకేమీ ఇలా. ఏమంటే నేను దేనికైనా రెడీ, సిద్ధపడి నేను చేసే దేవుడు మాకు మందిరం స్థలం ఇస్తాడు. అది శాంపిల్ మాత్రమే. ఏమండి, సినిమా భాషలో ట్రైలర్. ఏమండి, ముందు ట్రైలర్ వదులుతారు, ఆ మందిరం ట్రైలర్. అసలు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఉంటుంది. దేవుడు స్థలం ఇచ్చి గొప్ప మందిరం కట్టిస్తాడు, సంఘాన్ని వృద్ధి చేస్తాడు. ఆ నమ్మకం, ఆ విశ్వాసం నాలో ఉంది. నాకు దేవుడు నన్ను పిలిచిన పిలుపు, ఆ వాగ్దానాలు నాలో ఉన్నాయి, నాకున్నాయి. నేను కదలను. ఏమంటే ఒక పాస్టర్ గారు కొన్ని కోట్ల రూపాయల మందిరం ఈ మధ్యకాలంలో గాలిపోయింది. ఆ మందిరం గాలిపోయిన తర్వాత ఆ తండ్రి బేతు వివేక్ గారు 3వ రోజు చర్చిలో ఆదివారం ఆ మందిరం బయట ప్రార్థన పెట్టి ప్రసంగం చేశాడంటే నా కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి. నేను పుట్టి పెరిగింది మంగళగిరిలో. నేను ఆయన ప్రసంగం విన్నది ఆ చర్చి గాలిపోయిన తర్వాతే. ఏమండి, ధనమైతే లేదు కానీ దర్శనముంది నాకు. ధనమైతే లేదు కానీ దర్శనముంది నాకు. కదలనే కదలను, కన్నీళ్ళ బలముంది. కదలనే కదలను, కన్నీళ్ళ బలముంది. ఎవరికి చేయి చాపను, నా తండ్రి శ్రీమంతుడు. ఎవరికి చేయి చాపను, నా తండ్రి ధనవంతుడు. రారాజుకు రాయబారిని, రారాజుకు రాయబారిని. ఎవరికి చేయి చాపను, నా తండ్రి శ్రీమంతుడు. ఎవరికి చేయి చాపను, నా తండ్రి ధనవంతుడు. దేవునికి స్తోత్రం. అన్ని కోట్ల రూపాయలు నష్టమైతే ఆ దైవజనుడు ఆ గుండె ధైర్యాన్ని చెప్పుకోవాలండి. ఈ ఖర్చు ఎంత, ఆ మందిరం ఎంత, దాని ముందు ఆఫ్టర్ ఆలే. నన్ను అలాంటి దైవజనులు ఇన్స్పైర్ చేసుకొని
దేవుణ్ణి మీద ఆనుకొని ఈ సభలో ఏర్పాటు చేసాం, ఆ పని ప్రారంభించాం. దేవుడే పూర్తి చేశాడు. అంతే, అంతేనండి. ఈ పాటలో ఉన్నట్టు నేను ఎవరికి చేయి చాపల. మంగళగిరి వాళ్ళు ఉన్నారా, ఇంకా కొంతమంది కొన్ని ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎవరైనా సరే నేను మందిరం కడుతున్నాను, లైవ్ కూడా వస్తుంది. దైవ స్వరూపి చర్చి మారంపూడి అనే యూట్యూబ్ ఛానల్లో లైవ్ వస్తుంది. దైవ స్వరూపి చర్చి అనవర్లపూడి అనే యూట్యూబ్ ఛానల్లో లైవ్ వస్తుంది. రేపు మధ్యాహ్నం దైవ స్వరూపి అసోసియేషన్ నంది వెలుగు అనే ఛానల్లో కూడా ఈ వీడియో సేవ్ అయి ఉంటుంది. చూసుకోండి, కావాలంటే సేవ్ చేసుకోండి. ఎవరి దగ్గరికైనా దావీదు వెళ్ళి చర్చి కడుతున్నాను, నాకు డబ్బులు ఇవ్వండి అని అడిగినట్టు రుజువు ఇప్పిస్తే మీరు ఏది చేసినా, ఏ సవాలుకైనా నేను సిద్ధమే. దావీదు మీటింగ్ పెడుతున్నాడు, అయ్యా ఈ పాంప్లెట్ తీసుకొని నాకు ఏదైనా కార్యక్రమం నువ్వు ఏదో ఒకటి చెయ్యి అని అడిగాడని నిరూపించగలిగే ధైర్యం సేవకులైనా విశ్వాసులైనా సరే, సవాల్, ఛాలెంజ్ అన్నమాట. రండి, ఇప్పుడైనా సరే మొహమాటం లేదు, వచ్చి మాట్లాడవచ్చు. ఎవరు నన్ను అడిగానంటే ఎవరిని అడగలా, ఎవరిని అడుక్కోలే. మీటింగ్లు పెడుతున్నానమ్మా, మా ఫస్ట్ రోజు ప్రసంగికుడికి నువ్వు డబ్బులు ఇవ్వు, రెండో రోజు నువ్వు, లేకపోతే భోజనాలకి నువ్వు పెట్టు అని నేను అడిగిన దాఖలాలు లేవు. ఈ 9 సంవత్సరాల్లో అడిగానని నిరూపించండి. ఇస్తారని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక ఆయన సెంటు స్థలం కొనిపెత్తా, ఏముందండి నాకు రోగం తగ్గిపోయి నా పిల్లలకు ఉద్యోగాలు వచ్చి నా పొలాలు బండి అన్నీ బాగుంటే ఏముంది, ఒక సెంటు 6 సెంటు నేను కొనిపెత్తాను. ఈయన సాక్ష్యం, దేవుడి సాక్ష్యం. మా ఇద్దరి సమక్షంలో, దేవుడి సమక్షంలో చెప్పాడు ఒక మహానుభావుడు. ఇలా మేము వెళ్ళి అడుక్కొచ్చుకోవాలా, రోగం తగ్గింది, అన్నీ అసలు చెప్పాలంటే మళ్ళీ నేను వాళ్ళ పేరు చెప్పి వాళ్ళ విధానం చెప్పి నేను వాళ్ళ బాధ పెట్టాల్సిన అవసరం నాకు లేదు. ఫ్యాన్లు ఎత్తా అన్నారు, సిమెంట్ ఎత్తా అన్నారు, డబ్బులు ఎత్తా అన్నారు. ఈ కోటాలకి నాకు మాట ఇచ్చిన వాళ్ళు ఇగో ఇంకా 3 గంటల బియ్యం రావాలి ఇస్తానని చెప్పిన వాళ్ళు, ఏమ్మా ఇస్తానన్నావు కదా తెచ్చి ఇచ్చావా అని నేను అడగల. 2 తగ్గినాయి. వెళ్ళి ప్రసాద్ గారిని అడిగి, నాయన నాకు 2 కట్టలు డబ్బులు తర్వాత చూసుకుందాం అని అంటే తెచ్చి ఇచ్చాడు. దానికి ఈయన సాక్ష్యం. దేవునికి స్తోత్రం. అన్నీ ఏడే ఉంటాయి, ఆధారం లేకుండా నేను మాట్లాడను. రికార్డ్ చేసుకోండి, వీడియో డౌన్లోడ్ చేసుకొని ఏదన్నా దొరికితే, అరే తప్పుడోడా నువ్వేం సేవ చేస్తున్నావురా, అబద్ధాలు చెబుతున్నావు బలిపీఠ మీద నుండి మీ చెప్పుతో నన్ను కొట్టి మాట్లాడండి. నాకు బలిపీఠ మీద నుంచి అబద్ధాలు చెప్పడం నాకు చేత కాదు. అది అంతా ఇప్పటి వరకు ఏది జరిగినా దేవుడే చేశాడు. అంతే. ఇది దేవుని నామానికి మాత్రమే. గిబియోనిలో రేగిన దేవుడు ఈ 4 రోజులు ఇక్కడ రేగాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలండి, చక్కగా దైవజనులు మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన దైవజనులు అందరికీ పేరు చెప్పాలంటే మళ్ళీ చాలా టైం అయిపోయింది. భోజనాలు ఉన్నాయి. అయ్యగారులు అందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాం. జడసనయ్య గారు కూడా రాలేకపోయారు మీటింగ్ నుండి. అయ్యగారు మధ్యాహ్నం ఫోన్ చేసి పరామర్శించారు. అయ్యా మీటింగ్లు ఎట్లా జరుగుతున్నాయి, నువ్వేం దిగులు పడమాక, ఆ దేవుడు కార్యం చేస్తాడు నాయన అని అయ్యగారు ఫోన్ చేసి నాకు ప్రార్థన చేశారు. ఏమండి, క్రీస్తురాజు అమ్మగారికి, జడసనయ్య గారికి, మా ప్రిస్కిల్ కూడా వందనాలు తెలియజేసుకున్నానండి. మా అక్కకు తెలుసో తెలీదు, నేను ఆమె దగ్గర స్టూడెంట్ అనమాట. చిన్నప్పుడు మా కలకోటి సాంబి తాతయ్య వాళ్ళ ఇంట్లో, ఏమండి మా కలకోటి సాంబి తాతయ్య ఇంట్లో సాయంత్రం పూట బడి అయిపోయిన తర్వాత మా అక్క నాకు ట్యూషన్ చెప్పేది. ఆమె గుర్తుందో లేదో, పొద్దున్నే శుద్ధి ప్రార్థన చేస్తే ఎలా శుద్ధి ప్రార్థన చేయాలనేది ఒక చిన్న ఉపమానం చెప్పింది నాకు. నేను కూడా 2-3 సార్లు సేవకునేనాక ఆ ప్రసంగాన్ని చెప్పా. నిజంగా అండి, అక్కకు కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఇంకా ఆయా ప్రాంతాల నుంచి వచ్చినటువంటి దైవజనులు కానీ, ఆయా ప్రాంతాల నుంచి వచ్చినటువంటి విశ్వాసులకి, నా బంధువులకి, రక్త సంబంధికులకి, మన గ్రామస్తులందరూ కూడా నా నిండు మనసుతో మీ అందరికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేసుకున్నానండి. నేను అడగకుండా అవసరాన్ని ఎరిగి ఇంత భారభరితమైన సభ దేవుడు జరిగించాలి చేస్తున్నాడని మీరందరూ గ్రహించి, చాలామంది మీరందరూ చేయగలిగినంతలో ఎవరి వంతులో వాళ్ళందరూ సహకరించారు, ఇక్కడ పరిచయం చేస్తున్నారు. మీ అందరికీ నిండు వందనాలు. మా గ్రామంలో ఉన్న యవనస్తులు ప్రత్యేకంగా వారికి నేను చాలా కృతజ్ఞుడిని. వాళ్ళు భయంకరమైన చాకరీ చేస్తారు,
భయంకరమైన పరిచర్య చేస్తారు, అన్నీ బాగానే ఉంటాయి. కానీ ప్రార్థనకి వెళ్ళరు. కొంచెం ప్రార్థనకి ఆత్మీయ కొంచెం వెనకబడిన పిల్లలు మా పిల్లలు. వాళ్ళందరూ ఇక్కడ కూర్చోవాలి, వాళ్ళు పరిచర్య చేయాలి. వాళ్ళు పరిచర్య చేస్తూ దేవుని ఆరాధిస్తూ ఆధ్యాత్మికంగా ఎదగాలని నేను వాళ్ళ కోసం నిత్యం ప్రార్థన చేస్తాను. అలాగే వ్యాగిల మేస్త్రి గారు జాన్ గారికి, వ్యాగిల బృందానికి, డాల్మిల్ మేస్త్రి గారు డానియల్ గారు, మరి పద్మక్క గారికి, వారి డాల్మిల్ బృందానికి, ఇంకా మా గ్రామ పెద్దలు 21 మంది ఉన్నారండి. మన గ్రామ పెద్దలందరికీ కూడా నా నిండు మనసుతో ప్రత్యేక వందనాలు తెలియజేసుకున్నానండి. మీ అందరి సహాయ సహకారాల వల్ల, మీ అందరూ నాపై చూపించే ప్రేమ వల్లే ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక మరొకటి ఏది కూడా కాదు. తర్వాత దేవుడి కృప. ఏమనుంది వెనకాల? ఏమనుంది? పోయిన సంవత్సరం ఫ్లెక్సీ ఎవరికైనా గుర్తుందా? నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు కనుక నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వు భయపడకు, నేనే నీకు సహాయం చేస్తాను అన్నాడు. అంతే. దేవుడే సహాయం చేసాడు ఇప్పటి వరకు, ఇంక ముందు కూడా ఆయనే చేయబోతున్నాడు. మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. అమ్మగారి కోసం, మా కోసం, పరిచర్య కొరకు మీరు అందరూ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తూ, దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆ సౌండ్ సిస్టమ్ అన్నయ్య వాళ్ళకి, కిషోర్ అన్నయ్యకి, ఆ మారంపూడి ఆ రఘు గారికి, ఆ చక్కగా ఆర్కెస్ట్రా బృందానికి మీకు కూడా ప్రత్యేకంగా వందనాలండి. మంచిది.